సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చినాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పెట్రోల్ మోటార్స్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలాగో మీరు తమిళనాడులో చూసుకుంటారు ఎక్కడికనేది. ఈ జర్నీ అయితే చాలా లాంగ్ అన్నట్టు. ఫస్ట్ నేను హైదరాబాద్ టు చెన్నై టు మలేషియా ఫ్లైట్ అన్నట్టు. సో ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అవుతుందిగా, రేపు 8 o'clock అట్లా రీచ్ అవుతుంది చెన్నైలో రీచ్ అయిన తర్వాత క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7:20కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ మనము ఎయిర్పోర్ట్లో అట్లీస్ట్ ఒక 2 to 3 hours ముందే వెళ్ళిపోవాలన్నట్టు. అక్కడ ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటా, వాక్ కంటిన్యూ అవుతూ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నట్టు. కొంచెం లేట్ అయింది. ఫస్ట్ అయితే చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టుకున్న తర్వాత 1 by 1 ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా, ఎట్లా వెళ్ళాలో చెప్తూ ఉంటా. స్టే ట్యూన్. అండ్ ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు చెన్నై. సో ఎగ్మోర్ స్టేషన్లో అయితే దిగేసినాం. మన జర్నీ ఎట్లా స్టార్ట్ అవుతుందో కొద్దిసేపట్లో చెప్తా. అండ్ ఇట్స్ ఏ లాంగ్ జర్నీ అన్నట్టు. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ మనం హైదరాబాద్ టు చెన్నై వచ్చేసినాం కదా. యాక్చువల్లీ ఫ్లైట్ వచ్చేసరికి చెన్నై నుంచి ఉంది, చెన్నై టు కోలాలంపూర్ డైరెక్ట్ ఫ్లైట్. నేను ఏం చేసిన అంటే చార్మినార్ ట్రైన్ తీసుకొని చెన్నై అయితే వచ్చేసిన. అండ్ ఒక 1 day ముందు అయితే వచ్చేసిన అన్నట్టు. అండ్ మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. ఫస్ట్ అక్కడ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి డిపార్చర్, అంటే 7 o'clockకి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 hours ముందే ఉంటే మనకి ఈజీగా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అవన్నీ అయిపోతుంది. సో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్యాక్ టు కరెన్సీ ఎక్స్చేంజ్. ఫ్రెష్ అప్ అయితే వచ్చేసిన. చెన్నైలో చాలా ఉన్నాయి ప్లేసెస్, బట్ కరెన్సీ ఎక్స్చేంజ్ కావాలంటే చాలా తప్పిస్తున్నారు. సో గూగుల్లో సెర్చ్ చేసి అటు ఇటు చేసిన తర్వాత ఒక ప్లేస్ అయితే దొరికింది, వెస్టర్న్ యూనియన్. ఇది వచ్చేసరికి మనకి ఎయిర్పోర్ట్ దగ్గరికే ఉంది. ఇక్కడ రైల్వేస్, ఇక్కడ బిఎండబ్ల్యూ. ఇక్కడ కొద్దిగా కొంచెం ముందుకు వెళ్తేనే చెన్నై ఎయిర్పోర్ట్ ఉంటుంది. మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసరికి P38, మధ్యలో 39, 40 అన్నీ ఉంది. సో కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా అయిపోయింది. ఈరోజు వచ్చేసరికి 19 rupees కట్టించారు. కొన్ని అయితే 19.5, కొన్ని అయితే 19.1 ఎట్లా ఇస్తారు. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న దగ్గర అయితే 19 ఇచ్చారు. సో నేను 18,000 ఎక్స్చేంజ్ చేసిన, అంటే 950 మలేషియన్ రింగిట్స్ ఇచ్చారు. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో కలుద్దాం. అండ్ అక్కడ డీటెయిల్ ప్లానింగ్ చెప్తాను మీకు రేపు ఇంకా అది. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డొమెస్టిక్ బాగుందిరా దీనికన్నా. సో ఎయిర్పోర్ట్లో లోపలికి రాగానే ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ అని కౌంటర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బయట ఉన్న దానికన్నా ఇక్కడ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ జిఎస్టీ కన్వర్జేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. సో దీని బదులు బయట చేసుకోవచ్చు. బట్ ఒక ట్రిక్ చెప్తే ఏంటంటే బయట ఎక్కడ తిరుగుతాం ఏంది తెలియని వాళ్ళు అనుకునేటోళ్ళు డైరెక్ట్గా వచ్చి ఎయిర్పోర్ట్లో వేసుకోవచ్చు. ఒక 500 to 600 తేడా ఉంటుంది బయటికి ఇక్కడికి. చెన్నై ఎయిర్పోర్ట్ లాంచ్, ఇంటర్నేషనల్ లాంచ్. సో ఇదంతా ఫుడ్ కౌంటర్. నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అండ్ ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ మన ఫ్లైట్ది టైమింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి డొమెస్టిక్ లాంచ్ కాదు, ఇంటర్నేషనల్ లాంచ్ అన్నట్టు. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు ఎట్లా రావాలి ఏంటి అని. కూల్ డ్రింక్స్, సాలడ్స్, హాట్ పాస్తా, మళ్ళీ పాస్తా, చాలా టిఫిన్ టైప్స్ కూడా ఉన్నాయి. కాఫీ మెషిన్, ప్లెయిన్ ఘీ, పొడి, మసాలా. అరే పొడినా మసాలానా? సో ప్లెయిన్, మసాలా, ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా లైవ్ కౌంటర్ అన్నట్టు టైంని బట్టి ఫుడ్ అనేది ఉంటుంది. మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం లంచ్ తగ్గట్టు, డిన్నర్ అయితే డిన్నర్కి తగ్గట్టు. మనం వచ్చింది మార్నింగ్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ ఫుడ్ చూపిస్తాను. ఇది బటర్ చికెన్, స్క్రాంబుల్డ్ ఎగ్ బాగుంటుంది. నెక్స్ట్ ఇది బాగుందంట. ఇవన్నీ బాగుంటాయి.
ట్రై చేద్దాం. మంచి వేడి వేడి సాంబార్. ఓకే ఇడ్లీ, రాగి ఇడ్లీ, స్టీమ్ ఇడ్లీ. సో మన గేట్ నెంబర్ వచ్చేసరికి 9B. సో 9B నుంచి బోర్డ్ అయితే అవుతున్నాం. నేను మలేషియా టికెట్ అంటే కోలాలంపూర్కి బుక్ చేసుకున్న రౌండ్ టికెట్స్. రౌండ్ కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కరికి 14,000 అట్లా పడింది. మా ఇద్దరు వెళ్తున్నాం ట్రిప్లో. ఒక్కొక్కరికి 14,000 పడింది. ఇప్పుడు చెన్నై టు కోలాలంపూర్, రిటర్న్ వచ్చేసరికి కోలాలంపూర్ టు హైదరాబాద్ ఇట్లా బుక్ చేసుకున్నాను నేను. సో నేను బుక్ చేసుకున్నది వచ్చేసరికి స్కై స్కానర్ అనే యాప్లో. సో నేను బుక్ చేసుకున్న రోజు అంటే దానికి ఒక 2 days ముందు వచ్చేసరికి రౌండ్ ట్రిప్ 12K అట్లా ఉంది. దానికి ఒక 2 days ముందు 11K అట్లా ఉంది. నేను బుక్ చేసుకునేసరికి కొంచెం డిలే అయింది కాబట్టి 14K అట్లా పడింది. సో ఇద్దరు వెళ్తున్నాము, ఇద్దరికి 14K ఇట్లా అన్నట్టు. సో నేను హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్ళాలి అంటే నాకు చెన్నై నుంచి తక్కువ పడింది వచ్చేటప్పుడు. ఐ మీన్ బుక్ చేసుకునేటప్పుడు చెన్నై నుంచి తక్కువ ఉంది కాబట్టి చెన్నై నుంచి బుక్ చేసుకున్నా. అండ్ హైదరాబాద్ టు చార్మినార్ ఎక్స్ప్రెస్ తీసుకొని చెన్నై వచ్చేసిన. ఒక 1 day ముందే వచ్చేసి ఆ డేనే నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే అంటే ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. సో ఫ్లైట్ బోర్డింగ్ టైం వచ్చేసరికి 7:25 అండ్ టేక్ ఆఫ్ అయ్యేది 8:05కి ఇట్లా అన్నట్టు. నేను రీచ్ అయ్యేది యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకి మలేషియా వచ్చేసరికి 4.5 hours పడుతుంది. సో 8 o'clockకి స్టార్ట్ అయినా సరే మనము రీచ్ అయ్యేసరికి 2:30 ఇట్లా అవుతుంది. 2 ఎందుకంటే మనకి మలేషియన్ టైంకి 2.5 hours టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 2 o'clockకి రీచ్ అవుతాం. సో ఇది అప్డేట్స్ అండ్ నా ప్లానింగ్. ఇంకా మిగతా కోలాలంపూర్ రీచ్ అయిన తర్వాత నుంచి అక్కడి నుంచి చెప్తా. అండ్ కరెన్సీ అండ్ వీసా ప్రాసెస్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో అది ఏం లేదు, జస్ట్ సింపుల్. మనకి MDEC అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన బోర్డింగ్ డీటెయిల్స్, పాస్పోర్ట్ నెంబర్, స్టే ఎక్కడ ఉంటున్నాం ఏంది ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేస్తే జస్ట్ ఒక సింగిల్ క్లిక్లో వచ్చేస్తుంది మనకి. వితిన్ 2 minutes షాప్లో వీసా వచ్చేస్తుంది. అండ్ వీసా ఫ్రీ చేసేసారు ఇండియన్స్కి మలేషియన్ గవర్నమెంట్. సో జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకు వచ్చేస్తుంది వీసా. సో ఇంకొక ట్రిక్ అయితే చెప్తాను నేను. ఎయిర్పోర్ట్కి ఒక తొందరగా అయితే వచ్చేసిన తర్వాత మనకి కొంచెం టైం ఉంటుంది. చెక్ ఇన్ అండ్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ లాంజ్ అనేది ఉంటుంది. ఎయిర్పోర్ట్ లాంజ్ ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి 2 rupeesకే అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ టీ, కాఫీ ఇట్లా అనేది తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కొంచెం సేపు అనేది మనం రిలాక్స్ అవ్వచ్చు మంచిగా. ఇక్కడికి వచ్చి వెయిట్ చేసే వాళ్ళు ఆడ కొంచెం రిలాక్స్ చేసుకోవచ్చు. అండ్ మన బోర్డింగ్ టైం చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి బోర్డ్ అయిపోయి చెక్ చేయడం అన్నట్టు. సో డ్రీమ్ ఫోక్స్ అని ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్లోకి వెళ్ళి మన కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మాత్రం మీద ఆఫర్ ఉంటుంది. అది లాంజ్ యాక్సెస్ అనేది. లాంజ్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళాలంటే 1,500 rupees డొమెస్టిక్ ఉంటుంది, 5,000 rupees ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్లో ఉంటుంది అన్నట్టు ప్రైస్ వచ్చేసరికి. సో క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు ఈ మధ్య అందరి దగ్గర ఉంటుంది. సో కామన్ ఆ డ్రీమ్ ఫోక్ వెబ్సైట్లోకి వెళ్ళి మన నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యి ఆ కార్డ్ డీటెయిల్స్ అంతా యాడ్ చేసేస్తే మనకి చూపిస్తుంది అన్నట్టు ఆ కార్డ్కి యాక్సెస్ ఉందా లేదా అని ఇట్లా చెక్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడికి వచ్చి చెక్ చేసే బదులు అట్లా చెక్ చేసుకోవచ్చు. ఏ ఎయిర్పోర్ట్లో మనం ట్రావెల్ చేస్తున్నామో ఆ ఎయిర్పోర్ట్ కూడా సెర్చ్ చేసి చూసుకొని బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. మంచిగా అవైల్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 rupees per person. అప్ టు 3 hours మనకు టైం ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు అండ్ రెస్ట్ తీసుకోవచ్చు ప్రాపర్గా. అండ్ 9B దగ్గరికి అయితే వచ్చేసినాం. బోర్డింగ్ టైం వచ్చేసరికి 7:25 అని అన్నారు. ఇండియన్ టైం 6:43 అవుతుంది. వెయిటింగ్ ఫర్ ద ఫ్లైట్. బోర్డింగ్కి వచ్చేసినాం. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్ అని ఉంటుంది కదా, లోపలికి వెళ్తే మన బోర్డింగ్ పాస్ తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని రిటర్న్ టికెట్, తర్వాత హోటల్ స్టే అండ్ పర్పస్ ఆఫ్ విజిట్ ఇట్లా ఒక 2-3 questions అడుగుతారు. హాలిడే అని చెప్పేసి రిటర్న్ టికెట్ చూపించేస్తే చాలు. ఇమిగ్రేషన్ స్టాంప్ పడిపోయింది. ఇంత ఇరుక్కున్నాయి కదా ఫ్లైట్, చాలా కంజెస్టెడ్గా ఉంది ప్లేస్, మొత్తం ఇరుక్కు మధ్యలో వచ్చింది. మా వాడికి విండో సీట్ వచ్చింది. పక్కన అంటే పక్కన రావాలి. రిటర్న్ వెళ్ళేది పక్కనే ఉంది. నాది విండో, అప్పుడు నీది పక్కన. సో ఎంజాయ్ ద టేక్ ఆఫ్ వ్యూ.
is 8 minutes past 2 in the afternoon. For your safety, please remain seated. You may now use your mobile. అదే మనం వచ్చిన ఎయిర్ ఏషియా ఫ్లైట్ చెన్నై టు కోలాలంపూర్. మలేషియాలో అయితే ల్యాండ్ అయిపోయింది. సో బయటకు వచ్చేసినాక లోపలికి వెళ్తే మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ 5 minutes షాప్. లైక్ రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్స్ ప్లస్ ఇవన్నీ చెక్ చేసేసుకొని రీజన్ ఫర్ ద ట్రావెల్ అన్నట్టు అడుగుతారు. ఒక 2-3 క్వశ్చన్లు వేస్తారు. ఈజీగా కొట్టేసి బయటికి వెళ్తున్నాం. తర్వాత బయటికి వెళ్ళి ఫస్ట్ అయితే లోకల్ సిమ్ తీసుకుందాం ఆర్ ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ తీసుకుందామని అని ఆలోచిద్దాం. ఐ మీన్ బయట ప్రైసింగ్ దాన్ని బట్టి. సో అది ఎక్కువ ఉంటే మన ఎయిర్టెల్ సిమ్మే యాక్టివేట్ చేసుకుందాం. సేమ్ ఈక్వలెంట్ ప్రైస్ ఉంటే చూద్దాం. ఫస్ట్ అయితే అడిగెళ్ళి ఏం సిమ్ దొరుకుతుంది ఏంటని చూద్దాం. సో హాట్ లింక్ అనేది ఒక సిమ్ ఉంది. ప్యాకేజ్ అయితే 25 RM 55 65 ఇట్లా ఉన్నాయి. పర్సన్ అయితే లేదు. ఒకటి ట్రావెల్ సిమ్ అని ఉంది. 25 RMకి 15 GB 40 RMకి 35 GB సో ఇది కూడా సెట్ కాదు. ఓన్లీ నెట్వర్క్ లేదు, ఓన్లీ డేటా ప్యాక్స్ ఇస్తున్నట్టున్నారు. ఇంకోటి డీజీ సిమ్ అనేది ఉంది. డీజీ సిమ్ గుడ్ ఇంటర్నేషనల్ ఫ్రీ కాల్స్ 60 minutes ఉంది. ఎక్స్ట్రా హాట్స్పాట్ RM 35 సంథింగ్ ఎంత ఉంది. For to India, Okay. and unlimited for local call. Okay. For YouTube, Facebook, Instagram, and more TikTok, everything is unlimited. Okay. So like normal internet, I can use maps, Google Maps. Google Maps, can. తీసుకున్నా. You have eSIM or physical SIM? Physical SIM. Physical SIM. Itu సిమ్ కూడా పెట్టిస్తున్నారు ఆమె. చలో స్ట్రైట్గా బయటికి రాగానే స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి ఇంటర్నేషనల్ సిమ్స్ అని. హాట్లింక్, ట్రావెల్ సిమ్, డీజీ అని 3 ఉన్నాయి. దాంట్లో హాట్లింక్ అనేది కొంచెం తక్కువ అండ్ అన్లిమిటెడ్ నెట్ 60 minutes ఇండియా కాలింగ్ చేసుకోవచ్చు అండ్ లోకల్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఇచ్చారు. సో ఇదే బెస్ట్ అనిపించింది. మన ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ అయితే 3000 ఫర్ 10 days, ఓన్లీ 5 GB డేటా అండ్ 100 minutes కాల్ అని చెప్పారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో సిమ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాం. 25 ringgits అన్నట్టు 25 ringgits into 19 వేసుకుంటూ వస్తుంది అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్. చలో సిమ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. అన్లిమిటెడ్ డేటా అంటున్నారు కానీ 20 GB వస్తుంది. కాల్స్ మాత్రం వర్క్ అవుతున్నాయి. బట్ 60 minutes అని చెప్పారు, అంటే లైక్ 1 hour. సో చూద్దాం. బట్ నెట్వర్క్ అయితే కంపల్సరీ కావాలి. దాంతో మేనేజ్ చేయొచ్చు. 7 days వరకు పనిచేస్తుంది ఆ సిమ్. 25 RM అంటే అప్రాక్సిమేట్లీ 470 rupees సంథింగ్ ఇట్లా పడింది అన్నట్టు. తర్వాతకి మళ్ళీ ఇమిగ్రేషన్, ఈ మందులో దూరి క్లియర్ చేసి బయటికి వెళ్ళాలి. సో ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి కొడితే 65 RM వస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీ 1235. బయటికి వెళ్ళి బస్ తీసుకుందాం, అదే బెస్ట్ మనకి. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ప్lenty ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రైన్, ట్యాక్సీ, బస్. సో మనం బస్ తీసుకుందాం. బస్సులో చీప్గా అయితే వెళ్ళగలం. ట్రైన్కి ఎక్కువ ఫేర్ ఉంటుంది. ట్యాక్సీ చూసినాం, గ్రాబ్ ట్యాక్సీ ఉంటుంది, 1300 చూపిస్తుంది హోటల్కి. సో బస్కి వెళ్ళిపోతే చీప్లో వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళినాక చెప్తా బస్ ప్రైస్ ఎంత ఉందని. నేను ఇందాక హాట్లింక్ అని సిమ్ తీసుకున్నాను కదా, ఇది కూడా ఉంది. ఇక్కడ చూస్తే క్లీన్ బ్యాంక్ అంటే క్యాష్ ఎక్స్చేంజ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. మన ఇండియాలో చేసుకోవడం మిస్ అయితే ఇక్కడ వచ్చినాక బయటకు వచ్చినాక చేసుకోవచ్చు. ఇమిగ్రేషన్ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఈరోజు. మేబీ ఎందుకని తెలీదు, చాలా పెద్దగా ఉంది. క్లియర్ చేయడానికి 1 hour అయితే వేస్ట్ అయింది. ఫ్లైట్ వచ్చేసరికి 20 minutes ముందే వచ్చేసింది. బట్ ఇమిగ్రేషన్ దగ్గర ఆగాల్సి వచ్చింది మనకి. అండ్ ఇంకో క్యాష్ ఎక్స్చేంజ్, మంచి మంచి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. 420 అప్పర్ వన్ 31, 32.
ఆ సీట్స్ బుక్ చేసుకున్నాము. విష్ణు నాయక్ VISHNU. సో టికెట్ అయితే బుక్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి కోలాపూర్ SL సెంట్రల్, అక్కడ నుంచి కూడా మోనోరైల్ తీసుకోవాలి. సో ఇద్దరికి వచ్చేసరికి 30 టికెట్స్ పడింది. సీట్ నెంబర్ 32, 31 అని ఇచ్చారు మాకు. టైం 1:50, సారీ ఇండియన్ టైము ఆల్మోస్ట్ 3:46 అవుతుంది. 4:40కి బోర్డింగ్ అన్నారు. సో టైం పాస్ చేయడమే షాపింగ్ పెట్టుకోవడం కాసేపు. సో లెవెల్ 1కి వచ్చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ హబ్ అని ఉంటుంది. హబ్ దగ్గరకు వచ్చేస్తే మనకి ఇక్కడ సైడ్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ ఇవన్నీ బస్ టికెట్స్ అంటే బస్ టికెట్స్ ప్లస్ ట్యాక్సీస్ ఇవన్నీ తీసుకోవచ్చు. మనమైతే తీసుకున్నాము. ఇద్దరికి 30 టికెట్స్ పడింది. A6 అంటే. సో ఇదంతా లాంజ్ లాగా ఉన్నట్టు రెస్ట్ తీసుకోవచ్చు. బస్ వచ్చేసరికి ఏరే బస్ ఇంకా ఇప్పుడే వస్తుంది లోపలికి. సో A6 అని ఉంది కదా, ఇట్లా A10 ఇట్లా బోర్డు కనబడుతుంది కదా, ఆ బోర్డు తీసుకొని ఎక్కాలి. 6B 10 7 అన్నట్టు. సో ఇదే మన బస్సు. ఇంతకుముందు ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి సీట్ నెంబర్ ఉంది 31 and 32. ఈ సీట్లో అయితే ఎక్కాలి మనం. బయటకు వచ్చినాక చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇక్కడ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ అనుకుంటా, చాలామంది చెప్పారు. సో చూద్దాం. అండ్ ఇదే బస్ KL సెంట్రల్. సో ఈ బస్ ఎక్కి ఇక్కడ నుంచి మనకి 1 అవర్ KL సెంట్రల్కి వెళ్ళిపోదాం. ఎనీ సీట్ కానీ నాకు అర్థమైంది. మన నెంబర్ ఎందుకు ఇచ్చినా మేడం. బస్ అయితే బాగుంది. అదే మనం 31, 30లో కూర్చున్నాం. విండో సీట్ కావాలి మన సైడ్ కూర్చుందా. మంచి వేస్తుంది, చిల్లు ఉందిరా. చీకటిగా ఉంది. ఎయిర్పోర్ట్ బయట కన్నా లోపల మంచిగా చల్లగా ఉంది. మంచి ఏసీ. బస్ మాత్రం చాలా బాగుంది. వర్త్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్. మన పుష్పక్ బస్ కన్నా కొంచెం బెటర్ అంటే సీటింగ్ వైస్లో అండ్ ఏసీ వైస్లో. చాలా నీట్గా ఉంది. సేమ్ లైక్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగా. బట్ ప్లామ్ ట్రీస్ అనేది చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి ఇవి ట్రీస్ ఎందుకు ఇంత ఉన్నాయని. సో ఇక్కడ దిగినాం కదా, ఇక్కడ నుంచి మనకి ఆడ పైన ఒక స్టెప్స్ కనబడుతున్నాయి కదా, స్టెప్స్ పైకి వెళ్తే మాల్ తీరు వస్తుంది. పైకి వెళ్ళి మోనోరైల్ తీసుకోవాలి. మోనోరైల్ తీసుకొని అక్కడ నుంచి పిలిపించండి. సెంట్రల్ అంటే C కాదు, సెంట్రల్. సో ఇదే బస్సు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది, ఏరో బస్ KL సెంట్రల్. గ్రౌండ్ ఫ్లోర్లో దిగినాం కదా, అండర్ గ్రౌండ్లో దిగినాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్, మళ్ళీ పైకి వెళ్ళాలి. వెల్కమ్ టు NU సెంట్రల్ అని ఉంది కదా. ఫస్ట్ ఫ్లోర్లో మనకి టికెట్స్ దొరుకుతాయి. అక్కడే మోనోరైల్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అది సేమ్ లైక్ మనకు మెట్రో ట్రైన్ ఉంది కదా, అట్లా ఉంటుంది అన్నట్టు హైదరాబాద్లో. అమ్మ ఇది మాల్ తీరు ఉంది మొత్తం. ఈ మాల్లో మెట్రో ట్రైన్స్ ఎవరు పెడతారప్ప. అదే మోనోరైల్. మన దగ్గర ఇట్లా కూడా ఉండదు. రకరకాల ఫుడ్ ఉన్నాయి. నాకు మంచి సాలిడ్ టీ కావాలి. టీ లేని నాకు నడవదు. ఆల్రెడీ హెడేక్ వస్తుంది నాకైతే. టీ ఇక్కడ దొరుకుతామో చూద్దాం. మిషన్స్ అని ఒక షాప్ కనబడుతుంది కదా, సేమ్ లైక్ ఎలక్ట్రానిక్స్ అన్నట్టు. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. మనకి ఫోన్స్ తక్కువ దొరికితే తీసుకుందాం. అండ్ మొత్తం మాల్ తీరే ఉందంటే ఇంకొక 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి పైన. సరే అడుగుదాం ఎవరికైనా మోనోరైల్ తీసుకొని వెళ్ళాలి. మిషన్స్ iPhone 4049 క్యాలెట్ చేయొచ్చు సార్. 4049 ఎన్నో వద్దాం 20,000.
32,000 ఐఫోన్ 15. ఇండియాలో కూడా అదే ప్రైస్. ఇండియాలో 75 అట్లా ఉంది. 13 తక్కువగా ఉన్నాయిరా. 2949. ఐఫోన్ 13 128GB 50,000. ఇండియాలో కూడా ఇదే ప్రైస్. 15 Pro 128GB 5149. అది తేడా ఏం లేదు, తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది ప్రైస్ మనకి 15 నుంచి 128 చూపించేసి 92.618. ఇది తీసుకోవచ్చు. మనకి ఇండియాలో వచ్చేసరికి 1,30,000 చేంజ్ ఉంది. ఇక్కడ మిషన్స్లో తీసుకుంటే ప్రో మోడల్ తీసుకుంటే సేవ్ చేయొచ్చు మనం ఎంతో కొంత. బేసిక్ వేరియంట్స్ ఉంటాయి కదా 14, 15 ఇట్లా. ఆ వేరియంట్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైజే ఉంది, ఒక 1-2,000 చేంజ్ ఉంది. సో టైం వేస్ట్ చేయకుండా నేను లాస్ట్ డే ఒకటి మాల్ ఉంటుంది, ఆ మాల్లో మీకు చూపిస్తాను నేను. ఎలక్ట్రానిక్స్ మాల్, అది ఒక మాల్, అది చూపిస్తాను నేను. చూడండి, ఆ ఫ్లోర్లో ఎక్కి పైకి వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళాలి. ఇంకా 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 అన్ని ఫ్లోర్స్ మాల్. బేసికల్గా ఏంటంటే ఒక మాల్లో మోనోరైల్. సో వచ్చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి దిగాలి. అక్కడ పైకి ఎక్కినాం, మళ్ళీ ఇక్కడ కిందికి దిగాలి. సో కేఎల్ సెంట్రల్కి వచ్చేసినాం మోనోరైల్కి. సో మనం వెళ్ళాల్సింది గ్రీన్ లైన్. మనం ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి. ఇది బుకింగ్ తింటా, ఇక్కడికి వెళ్ళాల్సింది. ఇలా కొన్ని వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, టికెట్స్ తీసుకుందాం. ఇద్దరం అలా తీసుకుందాం. ఇట్లా వెండింగ్ మిషన్ ఉంటుంది. వెండింగ్ మిషన్లో ఇక్కడ ఇంగ్లీష్ అని కొడితే ఇవన్నీ ఇంగ్లీష్లో వస్తాయి. ఇందాక గ్రీన్ లైన్ చూసినాం కదా, గ్రీన్ లైన్ కొట్టి. సో మనం కేఎల్ సెంటర్లో ఉన్నాం. ఏరేషా బుకిట్ తింటాం కొట్టేసి 2 క్వాంటిటీ 2 సింగిల్ జర్నీ 5 RM క్యాష్ అని పెడదాం. సో ఇందులో క్యాష్ అయితే తీసుకుంటుంది. 1 RM 5 10 పాయింట్స్ ఇలా పెడుతున్నాం. One, 2, 3, 4, 5. ఓకే, ప్లీజ్ వెయిట్. చలో వచ్చేసింది. ఇవే అలా స్కాన్ దగ్గర పెట్టేస్తే మన మెట్రో తీరు ఉంది. పాత మెట్రో, ఢిల్లీ మెట్రోలో ఉంటుంది ఇట్లా పాయింట్స్ ఉంటాయి. సో ఇదే ఓపెన్ దట్స్ ఆల్. అండ్ దిగేటప్పుడు ఇది పెట్టేస్తే విత్డ్రాల్, ఐ మీన్ దిగేటప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత పెట్టేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్. ఒక వాటర్ బాటిల్ తీసుకున్న 2 లీటర్స్ 3 RM, ఆల్మోస్ట్ లైక్ 60 రూపీస్ అనుకోవచ్చు. Here we come, monorail. Cool, ready. చలో monorail అయితే ఎక్కేసాం. మరి ఆమె పోదని చెప్పిందిరా. ఇది ఒక రాయి, ఈజీగా మనిషిని చంపేయచ్చు ఈ రాయితో. నథింగ్ బట్ MI పవర్ బ్యాంక్ 20,000 mAh. కేఎల్ సెంట్రల్ 1, 2, 3, 4, 5, 5th స్టాప్ బుకిట్ తింటాం. మంచిగా వర్షం పడుతుంది. రోడ్లో చూపిద్దాం అనుకున్నాను. నో ప్రాపర్ వ్యూ. కెలార్, మళ్ళీ ఇంకోసారి కెలార్. కిలో వెళ్ళిపో బ్రో అండ్ గో. మెట్రో స్టేషన్ మ్యాప్ ఉంది. టోటల్ 260 మీటర్స్. జస్ట్ కిందకి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడే ఉంది. అండ్ నా వాచ్లో ఇంకా ఇండియన్ టైం చూపిస్తుంది 3:44 అవుతుంది.
అండ్ ప్లాజాలో హాట్ ఉంది కదా, అదే ప్లాజాలో హాట్ ఉంది కదా, అదే ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అన్నట్టు. అది లాస్ట్ డే వెళ్దాం. అండ్ రేపు మనం బట్టు కేవ్స్ పోవాలి. ఆ బట్టు కేవ్స్ డీటెయిల్స్ తీసుకున్నాం. బ్లూ కలర్ లైన్ చేంజ్ అవ్వాలి. సో చెప్తా ఉంటా 1 by 1. కీప్ వాచింగ్. ఓ మై గాడ్, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ బుకిట్ బింతాంగ్. సో మన హోటల్ పక్కకే. సూపర్ మ్యాన్, సూపర్, రియలీ సూపర్. నా కళ్ళతో చూడలేకపోతున్నా. ఎన్ని రోజులు అన్ని గారి బ్లాగ్తో చూస్తూ ఉన్న ఏరియా, ఇప్పుడు నా ఓన్ ఐతో చూస్తున్నా. ఘోరంగా ఉంది నిజంగా. సూపర్ అంటే సూపర్, రియల్లీ. 2-3 స్నాప్లు దిగి మన ఇన్స్టా ఐడిలో పెడతా చూడండి. హ్యాండిల్ వచ్చేసరికి హ్యాపీ రైడర్ _@motto. అక్కడ కూడా ఫాలో అవ్వండి. మోనోరేల్ బాయ్. గంటసేపటికి వస్తుంది నా ఫోటో. కూల్ మ్యాన్, కూల్. నిజంగా బాగుందిరా ఈ ప్లేస్. అరే మస్తు ఉందిరా. ఇన్ని రోజులు బ్లాగ్లో చూసిన, అందరి బ్లాగ్లో, ఈరోజు లైవ్లో చూస్తున్నాం. అమేజింగ్. మేము అన్ని పొట్టి బండ్లే కదా, బైక్స్ అన్ని పొట్టి బైక్స్, మ్యాక్సిమం టు మ్యాక్సిమం. ఒక్క ఎంటీ బండి కనబడేది. ఎంటీ. బుకిట్ బింతాంగ్ రైల్వే స్టేషన్ గుర్తుపెట్టుకోండి. మన ట్రిప్ అంతా దీని చుట్టే తిరుగుతాం. మోనో రైల్ స్టేషన్ ట్రిప్ మొత్తం దీని చుట్టే తిరుగుతూ ఉంటాం మనము. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్లేస్. FKI ఇంటర్నేషనల్ హోటల్. చెక్-ఇన్ టైం 12 o'clock. చెక్అవుట్ టైం చెక్-ఇన్ 2 PM, సారీ చెక్అవుట్ 12 PM. చెక్-ఇన్ 2 PM, చెక్అవుట్ 12. అంటే ఇక్కడ టైం, ఇండియన్ టైం కాదు. సో ఆఫ్టర్ 12 అయితే గంటకి 10 AM అంట. సో ఇవి కూడా రూమ్ వ్యూ. చాలా పొట్టి రూమ్, బట్ విండో వ్యూ ఇచ్చిండు. అండ్ వాష్రూమ్ చాలా నీట్గా ఉంది. అండ్ ఇటు నుంచి వస్తుంది హాట్ వాటర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, సో వాడుకోవచ్చు అందులో పెట్టుకోవడానికి. అండ్ వస్తే కామన్ లివింగ్ రూమ్ అన్నట్టు. అండ్ గల్లీ ఉంది కదా, గల్లీ అంటే నైట్ ఫుడ్ స్ట్రీట్ అన్నట్టు. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అవుతాం. మనం ఆల్రెడీ 5 o'clock అయింది రీచ్ అయ్యేసరికి. ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి ఒకటి 1 by 1 చెప్తాను నెక్స్ట్ ఏంటి అని చెప్పి.